కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో ఆయన అంటాడు, నేను ఉద్యమం చేస్తా బయటకు వచ్చి. ఏం ఉద్యమం చేసి 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014-18 నుంచి 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే. 2018, 2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం. మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 2 లక్షల లోపులో ఉన్నటువంటి రైతుల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట ఇవ్వటమే కాదు, ఆగస్టు 15 లోపల చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటమే కాకుండా మీలాగా తప్పించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం. అరే 15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాట ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు.